అన్న రీసెంట్గా మాధురి రాథోడ్ గురించి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది కదా, దాని గురించి మీరేమంటారు? మీరు వీడియో స్టార్ట్ చేయగానే మీరు బట్ అది పక్కన పెడితే ఆ మాధురి రాథోడ్ది ఆ వైఫ్ వాళ్ళ ఆ ఫోక్ డాన్సర్సే కదా నువ్వు చెప్పేది. అవును. ఆ కాంట్రవర్సీ అనేది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. వాళ్ళు కోర్టుకి వెళ్ళడం ఏదో ఒకటి చేసుకుని ఉన్నది. బట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి పెంట చేస్తారు ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఈ పేట్రియార్కీ ఏదైతే ఉందో దాన్ని మెన్ కంటే విమెనే ఎక్కువ ఉంచుతారు అనే దానికి ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఎగ్జాంపుల్. అక్కడ ఆయనకి మ్యారేజ్ అయింది, ఆమె మ్యారేజ్ అయిన వాళ్ళతో రావడం ఎంత తప్పో వీడికి పెళ్ళైన తర్వాత వెళ్ళడం కూడా అంతే తప్పు. సో ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికారు అన్నప్పుడు ఈమె బయటకు వచ్చి ఇట్లా వాళ్ళిద్దరూ తప్పు చేశారు, నాకు న్యాయం కావాలి అని చెప్పుంటే మేబీ జనాలు ఆమెకి సపోర్ట్ చేస్తుండే, ఎందుకంటే ఈమెకు అన్యాయం జరిగింది అని చెప్పేసి. బట్ ఏమేమో వచ్చి అంతా ఆ మాధురి రాథోడ్ని అక్కడ కొట్టారు, వీడియోస్ తీశారు, ఆమెకి హార్మ్ ఇన్ఫ్లిక్ట్ చేశారు. అది చేసే రైటే లేదు వీళ్ళకి. బట్ ఈమె అది చూసినప్పుడు ఈమెకు చాలా బాధేసింది కాబట్టి అట్లా కొట్టింది ఏదైనా అనుకుందాం. బట్ స్టిల్ తప్పు ఎక్కడ జరిగిందంటే ఈమె బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఆయన వెనకేసుకొస్తుంది కదా, మా ఆయనకి తాగే అలవాటు కూడా లేదు అది ఇది అని చెప్పి. అది తప్పు. అట్లా ఆమె తప్పు ఎంత ఉందో వీళ్ళ ఆయన కూడా అంతే తప్పు ఉంది, ఇద్దరిది తప్పు ఉంది. బట్ ఈమె ఈ వైఫ్ అట్లా వెనకేసుకునడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఆల్సో ఈ మీమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మీమ్స్ అన్నీ చేసి ఏదో ట్రెండ్ చేసేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె కూడా ఇది పాపులర్ అయి ఉండొచ్చు కానీ ఆమె కూడా ఒక మామూలు మనిషి అయి ఉండొచ్చు బిహైండ్ ద కెమెరా ఏదైతే ఆమె పర్సనల్గా ఉందో. సో ఒక లిమిట్ దాటి ఎప్పుడైతే మనం ట్రోల్ చేస్తామో ఇది స్టేట్మెంట్స్ పాస్ చేస్తామో మనకు అది జస్ట్ ఒక కాసేపటి మన అటెన్షన్ స్పాన్కి కాసేపు ఉంటుంది, ఆ తర్వాత మనం మర్చిపోతాం. కానీ ఆమెకి అది చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు. తప్పు చేసింది ఓకే, బట్ ఆమెని అంతలాగా ట్రోల్ చేసి ఇది చేసి ఆమె కెరియర్ పాడైన తర్వాత లేదంటే ఆమె సూసైడ్ లాంటివి చేసుకుంటే అది కరెక్ట్ కాదు. జస్ట్ మీరు ఇన్ కేస్ మీరు ఏదైనా ఇది ఒకటి న్యూస్ కవర్ చేయాలి అనుకుంటున్నారు త్రూ మీమ్స్ అంటే జస్ట్ పోస్ట్ సంథింగ్ అబౌట్ ఇట్ అండ్ లీవ్. అంతేగాని మీరే ట్రోల్స్ చేసేసి మీరే ఆమెని పర్సనల్గా అది ఇది చేసేసి అండ్ కమెంట్స్లో జనాలు ఆమెని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్.